కాంగ్రెస్లో కలహాలు కామన్. ఓ నేత అంటే మరో లీడర్కు పడదు. ఇంకో నాయకుడి ఎదుగుదలను మరొక నేత డైజెస్ట్ చేసుకోలేరు. ఇక పవర్లోకి వచ్చాక ఈ గొడవ ఇంకా ఎక్కువైంది. ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికల వేళ ఇంటి పోరు హస్తం పార్టీకి హెడ్డేక్గా మారిందట. ఆ జిల్లాలో అధికార పార్టీలో టికెట్ల లొల్లి మొదలైందట. మున్సిపల్ టికెట్ల కేటాయింపు అక్కడి నాయకులకు కత్తి మీద సాములా మారిందట. పార్టీ కోసం కష్టపడ్డ వారికి టికెట్ ఇస్తారా లేదా వేరే దారి చూసుకోమంటారా అంటూ ఆశావాహులు బ్లాక్మెయిల్కు దిగుతున్నారట. ఆ వ్యవహారం ఎమ్మెల్యేకు తలనొప్పిగా మారిందట. ఇంతకీ ఆ జిల్లా ఎక్కడ, ఆ ఎమ్మెల్యేలు ఎవరు? లెట్స్ వాచ్. మున్సిపల్ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో మంచిర్యాల జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీలో టికెట్ల లొల్లి మొదలైంది. వార్డులు, డివిజన్లు, చైర్పర్సన్, మేయర్ స్థానాలకు రిజర్వేషన్ల ఖరారుతో ఆశావహుల మధ్య పోటీ పెరిగిందట. అంతేగాక కొత్త, పాత నాయకుల మధ్య వర్గపోరు నడుస్తోందట. ఒక్కో వార్డు నుంచి 2-3 టికెట్లు ఆశిస్తుండటంతో మున్సిపల్ టికెట్ల కేటాయింపు ఎమ్మెల్యేలకు సవాల్గా మారిందట. దీంతో ఎవరికి టికెట్ ఇస్తే ఏం జరుగుతుందోనని నాయకులు తలలు పట్టుకుంటున్నారట. మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు నియోజకవర్గాల్లో ఇప్పటికే ఆశావాహులు ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెస్తున్నారట. పార్టీ కోసం కష్టపడుతున్నామని, తమకే టికెట్లు కేటాయించాలని ఆశావాహులు దరఖాస్తులు చేసుకుంటున్నారట. పార్టీ కోసం కష్టపడ్డ వారికి కాకుండా కొత్తగా పార్టీలో చేరిన వారికి టికెట్లు కేటాయిస్తే తమ దారి తాము చూసుకుంటామని ఎమ్మెల్యేలను బ్లాక్మెయిల్ చేస్తున్నారట. ఇంకొందరు టికెట్ రాకపోతే పార్టీ మారుదామనే ఆలోచనలు కూడా చేస్తున్నారని హస్తం పార్టీలో పెద్ద టాక్ నడుస్తోందట. మంచిర్యాల నియోజకవర్గంలో ఆశావాహులు తమకు టికెట్ కేటాయించాలని స్థానిక ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతున్నారట. ఇప్పటికే అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆశావాహుల తాకిడి తట్టుకోలేక హైదరాబాద్లోనే ఉండి టికెట్లు కేటాయిస్తారని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పుకుంటున్నారట. ఇప్పటికే కొందరికి హామీ దక్కినా బీఫామ్ చేతిలో పడే వరకు ఏదైనా జరగొచ్చనే తీరుతో నాయకుల్లో టెన్షన్ నెలకొందట. డివిజన్లలో బలాబలాలపై ఆరా తీసి ప్రజాదరణ ఉన్న నాయకులకే టికెట్లు ఇస్తారనే టాక్ పార్టీలో బలంగానే వినిపిస్తోందట. ఆర్థికంగా ఉన్నవారికి అవకాశాలు ఇస్తున్నారని, పార్టీ కోసం కష్టపడ్డ వారికి అవకాశం ఇవ్వడం లేదని పార్టీలో జోరుగా ప్రచారం సాగుతోందట. చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో ఇప్పటికే ఆశావాహులు భారీగా దరఖాస్తులు చేసుకుంటున్నారట. చెన్నూరు నియోజకవర్గంలో మున్సిపల్ టికెట్ల లొల్లి తారాస్థాయికి చేరిందట. క్యాతనపల్లి మున్సిపల్ పరిధిలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, డీసీసీ అధ్యక్షుడు పిన్నింటి రఘునాథ్ నిర్వహించిన సమావేశంలో పైసలిచ్చిన వారికే టికెట్లు అమ్ముకుంటున్నారంటూ కొందరు కాంగ్రెస్ నాయకులు ఇన్ఛార్జ్ మంత్రి కృష్ణారావు ముందు ఆందోళనకు దిగారు. ఇన్ఛార్జ్ మంత్రి ముందు తమ పరువు తీశారంటూ మంత్రి వివేక్ వెంకటస్వామి, డీసీసీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి ఆందోళనకు దిగిన నాయకులకు గట్టి వార్నింగ్ ఇచ్చారట. ఎవరికి టికెట్లు కేటాయించాలో తమకు తెలుసని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారట. మొత్తానికి ఏళ్లుగా జెండా మోస్తున్న కార్యకర్తలు, నాయకులు పదవులపై ఆశలు పెట్టుకున్నారు. మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు నియోజకవర్గాల్లో అభ్యర్థుల జాబితా ప్రకటించే నాటికి టికెట్ల కోసం గొడవలు మరింత ముదిరే అవకాశం ఉందని పార్టీలో చర్చ నడుస్తోందట. మరోవైపు పార్టీ రహస్యంగా చేపడుతున్న సర్వేల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.